మనిషి చరిత్రలో రాజులు వచ్చారు, రాజ్యాలు పోయాయి, యుద్ధాలు జరిగాయి, సామ్రాజ్యాలు కూలిపోయాయి. కాని ప్రపంచాన్ని నిజంగా మార్చింది ఒక ఆలోచన, ఒక గురువు, ఒక మాట, ఒక సత్యం. మనిషి బయట ప్రపంచాన్ని గెలిచాడు, కాని తన మనసును మాత్రం గెలవలేకపోయాడు. కోపం, భయం, కోరిక, ఈగో ఇవే మనిషిని బానిస చేశాయి. అందుకే ప్రపంచం కొన్ని అసాధారణ వ్యక్తులను చూసింది. వాళ్ళు రాజులు కాదు, వాళ్ళు మనస్సును గెలిచిన యోధులు. ఒకటి గౌతమ బుద్ధుడు, ఒక రాజకుమారుడు. సిద్ధార్థుడు, అతనికి అన్నీ ఉన్నాయి, కాని అతనికి శాంతి లేదు. ఒకరోజు అతను వృద్ధుడిని చూశాడు, రోగిని చూశాడు, శవాన్ని చూశాడు. బోధి వృక్షం కింద అతను కళ్ళు మూశాడు. ఆ రాత్రి ప్రపంచం బుద్ధుడిని పొందింది. అతని మాట కోరికే బాధకు మూలం. 2 శ్రీకృష్ణుడు. మహాభారత యుద్ధం. అర్జునుడు వణికిపోయాడు, కృష్ణుడు నవ్వాడు. నీవు శరీరం కాదు, ఆత్మ, నీ పని చేయి, ఫలితం ఆశించకు. 3 యేసు. ప్రపంచం ద్వేషంతో మండుతోంది. అక్కడ ఒక మనిషి ప్రేమ గురించి మాట్లాడాడు. నీ శత్రువును ప్రేమించు, అది దివ్యమైన శక్తి. 4 స్వామి వివేకానంద. షికాగో. 1893. లేచి నిలబడండి, గమ్యం చేరే వరకు ఆగకండి. ఆ రోజు భారత్ గర్వంగా నిలబడింది. 5 జిడ్డు కృష్ణమూర్తి. ట్రూత్ ఈజ్ అ పాత్లెస్ ల్యాండ్. ఏ గురువు నీకు సత్యం ఇవ్వలేడు, నీ మనసును నువ్వే గమనించు. ఇది విప్లవాత్మకమైన బోధ. 6 ఆదిశంకరాచార్య. నేను ఎవరు? అతని సమాధానం అహం బ్రహ్మాస్మి. నువ్వు శరీరం కాదు, నువ్వు మనసు కాదు, నువ్వు చైతన్యం. 7 లావోత్జు. నీరు మృదువుగా ఉంటుంది, కాని దాన్ని ఎవరూ ఆపలేరు. గో విత్ ద ఫ్లో. జీవితంతో యుద్ధం చేయకు, దానితో కలిసి ప్రయాణించు. 8 సోక్రటీస్. ప్రశ్నించు, నువ్వు ఎవరో తెలుసుకో. ది అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఇస్ నాట్ వర్త్ లివింగ్. అతన్ని చంపేశారు, కానీ అతని మాటలు నిలిచిపోయాయి. బుద్ధుడు అన్నాడు, కోరికను చూడు. కృష్ణుడు అన్నాడు, కర్తవ్యాన్ని చేయి. యేసు అన్నాడు, క్షమించు. వివేకానంద అన్నాడు, లేచి నిలబడు. కృష్ణమూర్తి అన్నాడు, నీ మనసును గమనించు. ఇప్పుడు ప్రశ్న, నీవు ఎవరు? నీ జవాబు, మీ భవిష్యత్తు. విశ్వగురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.